హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. ఇదొచ్చేసి చార్మినార్ అనమాట. మేము చార్మినార్‌కి వెళ్ళాము. ఎప్పటినుంచో వెళ్ళాలని అనుకుంటున్నాం గానీ, మాకు ఈరోజు కుదిరిందండి. సో, హ్యాపీగా మేము ఒక బ్యాచ్ 5 మెంబర్స్ లాగా ఫామ్ అయ్యి, మేమందరము ఫ్యామిలీస్‌తో వెళ్ళామనమాట. చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఈవినింగ్ మేము 5:30, 6 ఆ టైంలో వెళ్ళామనమాట. సో, క్రౌడ్ అనేది కొంచెం తక్కువగా ఉంది. నేను చార్మినార్‌కి వెళ్ళడం ఇది సెకండ్ టైమ్ అండి. కానీ ఫస్ట్ టైమ్ వచ్చినప్పుడు జస్ట్ నేను బయట నుంచే చూసాను కానీ, ఇట్లా షాపింగ్స్ ఇవన్నీ దగ్గరగా చూడలేదనమాట. ఇంకా మేము చార్మినార్ పైకి వెళ్దామని చెప్పేసి వెళ్తున్నాం అనమాట. ఇంకా అలా వాక్ చేసుకుంటూ వెళ్తున్నాము. పైకొచ్చేసామండి. అప్పటికి టైం అనేది అయిపోయిందనమాట. 5:30కి క్లోజ్ అన్నారు. మేము 5:16కి అలా టికెట్ తీసుకుని పైకెళ్ళాము. ఇంకా మేము వెళ్ళిన 3, 4 మినిట్స్‌కి టైం అయిపోయిందని చెప్పేసి ఇంకా విజిల్స్ వేస్తూ ఇంకా పంపించేసారనమాట. ఎక్కువసేపు అయితే మేము అక్కడ స్పెండ్ చేయలేదు. ఇంకా కాసేపు ఉంటే బాగుండేదని అనిపించింది. కానీ అక్కడ టైం అయితే లేదనమాట. పైనుంచి కిందకి వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుందండి. చూడండి కింద ఎంత క్రౌడ్‌గా ఉందో. అప్పటికి టైం వచ్చేసి 5:30 అట్లా అవుతుంది. చూడండి 5:30కి ఎంత క్రౌడ్ ఉందంటే, మేము చార్మినార్‌కి వెళ్ళినప్పుడైతే కొంచెం క్రౌడ్ అనేది తక్కువ ఉంది. ఇంకా రిటర్న్ వచ్చేసరికి ఇంకా ఫుల్ క్రౌడ్ అనమాట. ఇంకా దిగేస్తూ ఉన్నాం అనమాట. ఎవరికి వాళ్ళు ఫొటోస్, వీడియోస్ తీసుకునే పనిలో బిజీ అయిపోయారనమాట. చూడండి. నేను ఇలా చార్మినార్ పైకి వెళ్ళడం ఫస్ట్ టైం అనమాట. చూడండి ఎంత బాగుందో కదా! అక్కడ మనకి సూర్యుడు కూడా అస్తమించే సమయం అనమాట. చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది. ఇంకా మేము ఆ 4 పిల్లర్స్ సైడ్ వెళ్ళి చూస్తున్నాం అనమాట. చూడండి ఇదొక గేట్ అనమాట. నాకైతే ఎక్స్పీరియన్స్ అనేది చాలా బాగా నచ్చిందండి. మేము అసలుకి పైకి వెళ్దామని అనుకోలేదు. కానీ అనుకోకుండా అప్పటికప్పుడు టైం ఉంది కదా, సర్లే వెళ్దాము చూద్దాం అని చెప్పేసి వెళ్ళాం. కానీ ఆ పైకి వెళ్ళేటప్పుడైతే స్టెప్స్ అసలు ఎక్కలేకపోయామండి. చాలా ఇబ్బంది పడ్డాము. కానీ వచ్చాం కదా, తప్పదు వెళ్ళాలి అని చెప్పి కష్టమైన ఇష్టంగా వెళ్ళామన్నమాట. వ్యూ చూడండి. మసీదు పక్కనే సూర్యుడు చాలా బాగా కనిపిస్తున్నాడు కదా. మనకు అక్కడ సూర్యుడు అనేది అస్తమిస్తున్నాడు అనమాట. ఇంకా మేము ఫొటోస్ దిగే టైం కూడా మాకైతే లేదండి. అక్కడికే పదండి పదండి అని చెప్పేసి మమ్మల్ని పంపించేస్తున్నారు. సో హడావుడిగా చూసాము, హడావుడిగా వెళ్ళిపోయామన్నమాట. మళ్ళీ వీలైతే నెక్స్ట్ టైం వెళ్దామని అనుకుంటున్నాము. సో చూడాలి ఇంకా కిందకే వచ్చేసాం అనమాట. కిందైతే మొత్తం షాపింగ్స్ అనమాట. అక్కడ ఎంత టైం ఉన్నా కానీ మనకి టైం అనేది సరిపోదండి అవన్నీ చూడడానికి. మనం అక్కడ కొనుక్కునేది తక్కువ, చూసేది ఎక్కువ అనమాట. ఇంకా అలా మొత్తం తిరిగేసామన్నమాట. ఇయర్ రింగ్స్, బ్యాంగిల్స్, అలాగే స్లిప్పర్స్, డ్రెస్సెస్ చూడండి, ఫ్లవర్ వాసెస్ ఎంత బాగున్నాయి కదా. నాకైతే పిచ్చి పిచ్చిగా నచ్చేసాయి అనమాట. కానీ కాస్ట్ మనం ఇక్కడ రీజనబుల్ అనుకుంటాం కానీ ఎక్కువగానే చెప్తున్నారండి. మనం బేరం ఆడుకోవాలన్నమాట. మనం బేరం ఆడకుండా తీసుకోకూడదు. ఎందుకంటే వాళ్ళు ఒకటి 250 చెప్పారంటే మనము దానికి వచ్చేసి 150కి అట్లా 150, 100కి అలా అడగాలన్నమాట. లేకపోతే మనల్ని చాలా మోసం చేస్తారు. చూడండి ఎంత బాగుందో కదా. మేమైతే ఎక్కువ షాపింగ్ చేయలేదన్నమాట. జస్ట్ చూద్దాము అని చెప్పేసి వెళ్ళాము. అసలు మేము ప్లాన్ చేసుకోలేదండి వెళ్దామని చెప్పి. ఆ రోజుకి ఆ రోజే వెళ్ళామన్నమాట. ఇక్కడ చూడండి ఫ్లవర్ వాస్ కీ చైన్స్ ఎంత బాగున్నాయి, చాలా క్యూట్ ఉన్నాయన్నమాట.
ఇంకా అప్పటికి టైం 6:30 అలా అయిపోతుంది. సో ఇంకా ఫాస్ట్గా ఇంకా అలా చూసుకుంటూ వెళ్ళిపోతున్నాం అనమాట. ఇవన్నీ కూడా బ్యాంగిల్స్ అనమాట. మనకి అక్కడ 100 రూపీస్కి 3 సెట్స్ అలా అమ్ముతున్నారండి. అవి పర్లేదు, బాగానే ఉన్నాయి. ఇవి వచ్చేసరికి శారీస్కి పెట్టుకునే అవి వడ్డానాలు ఉంటాయి కదా, అవన్నమాట ఇయర్ రింగ్స్. ఇవి వచ్చేసి ఇంకా మేము కొన్ని తీసుకున్నాం, ఇంకా ఎక్కువ తీసుకోలేదు. ఎందుకంటే ఇక్కడ తక్కువ రేటుకి వస్తున్నాయి కదా అని చెప్పి మనం తీసుకుంటే అవి పాడైపోతాయండి. సో మేము ఎక్కువ తీసుకోలేదన్నమాట. కొద్దిగానే చిన్న షాపింగ్ చేసాం అనమాట. ఇంకా మేము బయటకు వచ్చేసాము, చార్మినార్ నుంచి బయటకు వచ్చేసాం అనమాట. అక్కడ మనకి ఏమన్నా ఆకలేస్తే స్ట్రీట్ ఫుడ్ కూడా ఉంటుంది, ఇబ్బంది ఏమి లేదు. మనకి తాగడానికి తినడానికి ఫుల్ ఉంటాయండి. సో ప్రాబ్లం అయితే ఏమీ లేదు. చక్కగా హ్యాపీగా షాపింగ్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు చక్కగా చార్మినార్ వెళ్ళిపోయి ఫుల్ షాపింగ్ చేసుకోండి. చూసారు కదా, మీకు కనుక ఈ వ్లాగ్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్. మీరు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే విన్నీ కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.